హాయ్ ఫ్రెండ్స్, రాబోతున్నటువంటి జనవరి 29 అంటే బుధవారం రోజున మౌని అమావాస్య అండి. ఈ రోజు చాలా శక్తివంతమైనది. మౌని అమావాస్యను మౌనంగా ఉండే అమావాస్య అని కూడా అంటూ ఉంటారు. ఈ పవిత్రమైన రోజున మునులు, ఋషులు మౌనంగా ఉంటారు. అమావాస్య రోజున బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి తలారా స్నానాన్ని ఆచరించి పూర్వీకుల ఆత్మశాంతి కోసం శ్రాద్ధ కర్మలు తర్పణం చేయాలి. ఇలా చేయడం వలన ఎంతో పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారండి. అలాగే ఈ మౌని అమావాస్య రోజున ఉదయం 5:25 నుండి 6:18 లోపు స్నానాన్ని ఆచరించడం వలన ఎంతో పుణ్యం కలుగుతుంది. మనకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు సైతం తొలగిపోతాయి. ఇక ఈ సమయంలో వీలు కాని వారు ఈ రోజున రాత్రి 9:22 వరకు సిద్ధియోగం ఉందండి. ఈ సమయంలో ఖచ్చితంగా స్నానాన్ని ఆచరించి లక్ష్మీదేవిని పూజించండి. ఇక ఈ సిద్ధియోగం నడుస్తున్న సమయంలోనే అంటే రాత్రి 9:22 మీ ఇంటి పిల్లలకు ఖచ్చితంగా దిష్టిని తీయాలి. ఒక మట్టి పాత్రలో దొడ్డుప్పుని, లవంగాలను, పచ్చకర్పూరాన్ని, పసుపుని, కుంకుమను వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా పిల్లలకు కుడివైపుగా 3 సార్లు, ఎడమవైపుగా 3 సార్లు తిప్పి దిష్టిని తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో పారవేసి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి రావాలి. మన ఇంటి ప్రధాన సింహద్వారం వద్ద 9:22 రాత్రి సమయంలో ఈ విధంగా పిల్లలకు దిష్టి తీయాలండి. ఇలా మౌని అమావాస్య రోజున సిద్ధయోగం నడుస్తున్న టైంలో పిల్లలకి దిష్టి తీయడం ద్వారా వారికి ఉన్నటువంటి అపమృత్యు దోషాలు అనేవి తొలగిపోతాయి. భవిష్యత్తు